బ్రెయిన్ సర్జరీ అంటే ఎప్పుడు కూడాను ఒక చనిపోయే సిట్యుయేషన్ అని అంటూ ఉంటారు. ఇది నిజమేనా? ఎంతవరకు దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ సర్జరీ అంటే దానికన్నా ముందు పేషెంట్‌కి బ్రెయిన్ లోపల ఏముందనేది మనం డయాగ్నోస్ చేస్తామండి. చాలామంది ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్‌లో బ్లడ్ క్లాట్స్‌తో వస్తారు. మనము ట్రామాటిక్ ఈడీహెచ్, ఎస్డీహెచ్ అంటాం. అంటే ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమా, సబ్డ్యూరల్ హెమటోమా అంటాం. అవి చాలా ప్రాణానికి ఎడ్జ్‌లో ఉంటారు వాళ్ళు. వాటిని కూడా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళొచ్చిన ఏ కండిషన్‌లో వచ్చారు, ఎలా ఉన్నారు, జీసీఎస్ చూసుకొని బ్రెయిన్ లోపల బ్లడ్ క్లాట్ అయిందా అని ఒక సీటీ స్కాన్ చేసిన తర్వాత వాళ్ళకి సర్జరీ అనేది ఆప్షన్ అనేది ఇస్తాం బేస్డ్ ఆన్ దేర్ కాన్షియస్ లెవెల్ బట్టి. సో, అది అది ఒక రకమైన ట్రీట్మెంట్ అంటారు. అంటే ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీస్ అంటాం. ఇంకొకటేంటంటే పేషెంట్‌కి విపరీతంగా తలనొప్పి రావడం, వామిటింగ్స్ రావడం వీటిని బట్టి డయాగ్నోస్ చేస్తాం మనం. డయాగ్నోస్ చేసి వాటికి బ్రెయిన్ లోపల ఏమన్నా ట్యూమర్ గడ్డలేమన్నా ఉన్నాయా? ఆ ట్యూమర్స్ కూడా రకరకాలుగా ఉంటాయి. బినైనా, మాలిగ్నెంటా అని. వాటి డయాగ్నోస్ ఎంఆర్ఐ చేయించి డయాగ్నోస్ చేసిన తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. సర్జికల్ ఆప్షన్ ఉంటే సర్జికల్, లేదు కొంతమందికి కొద్దిగా మందులేమన్నా పెట్టి ట్రై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. హ్మ్. సర్జికల్ ఆప్షన్ అంటే బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ అనేది చేస్తాము. చేసిన తర్వాత చాలా మటుకు ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీస్ చాలామంది పేషెంట్స్‌కి ఇప్పుడు మార్బిడిటీ, మోర్టాలిటీ అనేది చాలా తగ్గిందండి. ఓకే. లేటెస్ట్ అడ్వాన్సెస్ వల్ల. సో, ఇప్పుడున్న జనరేషన్స్‌లో ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్‌తో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ చేయడంలో ఎలాంటిగా విపత్కరమైన ఘటనలైతే జరగట్లేదు.